నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత వైఎస్ఆర్కు రాష్ట్రం మొత్తం నివాళులు అర్పిస్తోంది. ఆయన స్వగ్రామం ఇడుపులపాయలో వైఎస్ ఘాటు వద్దకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఉదయం 8:15 వరకు ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంగా బయలుదేరి జగన్ 8:45 పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకొని కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైద్య వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి పేదలే దేవుడిగా నమ్మిన వైఎస్ఆర్ సేవలు ఈరోజు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అదే స్ఫూర్తితో జగన్ ప్రజల నుంచి విన్నతులు స్వీకరిస్తూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో సమావేశమయ్యారు. అనంతరం 3:50 హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 5:20 బెంగళూరు చేరుకుంటారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ వైఎస్ఆర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. పంజాగుట్టలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ సేవలను స్మరించారు. ఈ వేడుకలో పాండిచేరి మాజీ సీఎం నారాయణస్వామి, టీఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ కలలు కన్న సమాజాన్ని నిజం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. వ్యక్తిగా కాదు, విధిగా ప్రజల కోసం జీవించిన నాయకుడికి ఇదే నిజమైన నివాళి.